నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ 'ప్రేమికుడు' ఎంతో మందికి ఫేవరెట్ మూవీ కూడా అప్పట్లో. అండ్ ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ ఫస్ట్‌కి అలాగే దాదాపు 300 థియేటర్‌లో రిలీజ్ అవ్వబోతోంది అంటున్నారు. సో, దీని గురించి మీకున్న అనుబంధం ఏమిటి? అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? 30 ఏళ్ళు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు. అంటే అప్పటికి ఒక రకంగా యూత్‌ఫుల్ అంటే యూత్‌ని ఆ టైంలో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో కొంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ప్రేమ కథా చిత్రం ఇది. ఈ రాజకీయ నేపథ్యం ఏమిటంటే గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్రాలని ఎలా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది హ్మ్. అనేది ఆ టైంలో కొంచెం చర్చనీయాంశంగా ఉంది రాజకీయ వేదికల మీద. అంటే గవర్నర్ల వ్యవస్థ మీద చాలామంది రకరకాల కామెంట్స్ చేసున్నారు అప్పుడే. ఎన్టీ రామారావు గారు రామ్లాల్ హ్మ్. రామ్లాల్ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆ రోజుల్లో. గవర్నర్గా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత చెన్నారెడ్డి గారు అప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్నాడు ఆయన. తమిళనాడు గవర్నర్గా ఆయన ఉండి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాడు. అయితే ఆయన స్వయంగా ఇబ్బంది పెట్టేవాడు కాదు, కేంద్ర ప్రమేయంతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెన్నారెడ్డి ద్వారా ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తోంది తమిళనాడులో యాక్టివిటీస్ని అని ఒక బలమైన విమర్శ ఉండేది ఆ రోజుల్లో. హ్మ్. అంటే గవర్నర్ వ్యవస్థ మీద ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న టైం అది. రామారావు గారి అధికారం నుంచి ఆయన్ని తప్పించినటువంటి పద్ధతి, నాదెండ్ల భాస్కర్రావు గారి వెన్నుపోటు, ఆ వెన్నుపోటు సందర్భంగా రామ్లాల్ వ్యవహరించిన తీరు, దీంతో గవర్నర్ వ్యవస్థ మీద తీవ్రమైన చర్చ జరుగుతుండగా ఆ పాయింట్ని పిక్ చేసుకున్నాడు ఈయన శంకర్. ఇతనికి రెండో సినిమా ఇది. హ్మ్. అంతకుముందు జెంటిల్మ్యాన్ చేశాడు. జెంటిల్మ్యాన్ సినిమా కూడా అది కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సినిమానే. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అప్పుడే బిల్డ్ అవుతున్నటువంటి దశ అది. 90 దశకం 86 అంటే 87, 88 నుంచి మొదలుపెట్టి రామజన్మభూమి ఉద్యమం ఒకవైపు, దానికి ప్యారలల్గా మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం ఒకటి, మండల్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా యాంటీ రిజర్వేషన్ మూమెంటు, హ్మ్. ఇవి బలంగా నడుస్తున్న టైంలో జెంటిల్మ్యాన్ సినిమా తీశాడు ఆయన. ఆ జెంటిల్మ్యాన్ సినిమా యాంటీ రిజర్వేషన్ మూవీనే. చాలా క్లియర్గా రిజర్వేషన్ వ్యతిరేకత చాలా బలంగా శంకర్ గారు ఆ సినిమాలో చెప్తాడు. ఆ సినిమాలో అర్జున్ జంధ్యం వేసుకుని కనిపిస్తాడు. ఏమిటి జంధ్యం వేసుకుని కనిపించాడు అంటే, ఇతనికి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణ మిత్రుడికి కేవలం రిజర్వేషన్ వలన ఎంబీబీఎస్లో సీట్ రాక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత ఇతను ప్రైవేట్ రంగంలో విపరీతంగా మెడికల్ కాలేజీలు క్రియేట్ చేసి ఈ అప్పర్ కాస్ట్ అంటే ఓసీలందరికీ కూడా రిజర్వేషన్కి బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనుకోవడమే సినిమా. హ్మ్. దానికోసం దొంగతనాలు చేస్తాడు. ఆ విధంగా అతను యాంటీ రిజర్వేషన్ సినిమా అది, ఏది జెంటిల్మ్యాన్. హ్మ్. అలాగే దాని తర్వాత వచ్చిన సినిమా ప్రేమికుడు. ప్రేమికుడు సినిమాలో గవర్నర్ వ్యవస్థ మీద అటాక్ కనిపిస్తుంది చాలా క్లియర్గా. అది అంటే ఆ టైంలో తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి జయలలిత ప్రభుత్వానికి అనుకూలంగా తీశారు అనే మాట కూడా వినిపించింది. ఈ సినిమాలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటానికి, శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేసి శాంతి భద్రతలని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి దాన్ని బర్తరఫ్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం గవర్నర్ గారు తీసుకుంటాడు. ఆ గవర్నర్ తెలుగువాడై ఉంటాడు ఆ సినిమాలో. అది కథ తమిళనాడులో జరుగుతూ ఉంటుంది. గవర్నర్ గారు తెలుగువాడు గవర్నరు అనేసరికి ఖచ్చితంగా ఆ టైంలో చెన్నారెడ్డి గారు ఉన్నాడు అక్కడ. అయితే ఈయన తెలివిగా ఏం చేశాడంటే, చెన్నారెడ్డి తెలంగాణ వాడు, ఈయన సినిమాలో గిరీష్ కర్నాడ్ పోషించినటువంటి గవర్నరు కోస్తా ఆంధ్రాకు చెందినవాడు, కోనసీమకు చెందినవాడు. ఇది మార్పు తప్ప తెలుగువాడు బ్రాడ్గా. హ్మ్.
సో అందుకని చెన్నారెడ్డి క్యారెక్టర్నే తీసుకుని వాడేసుకున్నాడు ఈయన అనేది ఆ టైంలో పొలిటికల్ సర్కిల్స్లో బాగా చర్చ జరిగింది. ఈ గవర్నర్ గారి కూతురు ఒక ఒక స్లమ్ బాయ్ ప్రేమలో పడుతుంది అనేది ప్రేమికుడు అనే టైటిల్కి జస్టిఫికేషన్. ఈ గవర్నర్ గారి కూతురు నృత్యం నేర్చుకోవడానికి వెడుతుంది, అక్కడ ఒక స్లమ్ బాయ్తో ఆవిడ ప్రేమలోకి వెడుతుంది. ఆ ప్రేమ మీద సినిమా నడుస్తూ ఉంటుంది. దాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిజైన్ చేస్తాడు ఆయన గవర్నర్ గారు. ఆ గవర్నర్ గారు డిజైన్ చేసినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ కుట్రని ఈ హీరో అంటే ప్రభుదేవా చేశాడు ఆ క్యారెక్టరు. ప్రభుదేవాకి జెంటిల్మ్యాన్లో ఒక కొత్త ఇమేజ్ ఇచ్చాడు ఈయన. అంటే ఆ స్టేజ్ మీద ఫుల్ లెంగ్త్ సాంగ్ ప్రభుదేవతో చేశాడు, చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అనేది. అది విపరీతంగా ట్రెండ్ అయింది ఆ రోజుల్లో. ఏఆర్ రెహమాన్కి విపరీతంగా పేరు తీసుకొచ్చింది. మైకేల్ జాక్సన్కి నకలు అన్నారు ప్రభుదేవాని. నకలు కాదు అసలు, ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరు కూడా ఇచ్చేశారు ఆయనకి టైటిల్. ఆ ఇమేజ్ని యూజ్ చేసుకున్నాడు ఆయన ప్రేమికుడు సినిమాలో. జెంటిల్మ్యాన్లో ఆ పాట గౌతమి ప్రభుదేవా చేశారు. దాని ఇమేజ్ని దీనిలోకి తీసుకొచ్చి ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్గా చేసినటువంటి మ్యాజిక్ చాలా ఉంది. రెండోది శంకర్ గారు మొదటి నుంచి నమ్మిన విషయం ఏంటంటే ఏ కథ తీసుకున్నా అది ఒక సామాజిక అంశం ఉండాలి దానిలో. అంటే ఆ టైంలో సొసైటీలో చర్చనీయాంశమైనటువంటి ఒక టాపిక్ పిక్ చేసుకోవాలి, దాన్ని నేపథ్యంగా వాడుతూ ఇంకో కథ చెప్పాలి, దాన్ని అద్భుత రసంలో చెప్పాలి. ఇది ఆయన ఫార్ములా. ఈ ఫార్ములాలో భాగంగానే ఆయన సినిమాలు అన్నీ కనిపిస్తాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఆయన ఏ సినిమానైనా అద్భుత రసంలోనే చెప్తాడు. ఇది చాలామంది డైరెక్టర్లకు ప్రేరణగా నిలబడింది. ఈవెన్ రాజమౌళికి కూడా ఇదే ప్రేరణ. శంకర్ అంటే మణిరత్నం కొంత బడ్జెట్ విషయంలో ఆయన కొంత కంట్రోల్డ్గానే వెళ్ళేవాడు అయితే, కాకపోతే టేకింగ్కి సంబంధించి ఆయన విపరీతంగా ఫిలిం వేస్ట్ చేస్తాడు అంటే 4 సినిమాలకు సరిపోయే ఫిలిం ఆయన ఒక సినిమాకి ఖర్చు పెడతాడనే విమర్శ ఉంది మణిరత్నం మీద. ఈయన ప్రొడక్షన్లోనే బడ్జెట్ పెంచేస్తాడు. అట్లా చాలా కాస్ట్లీగా ఉంటుంది ప్రేమికుడు సినిమా కూడా కాస్ట్లీగా ఉంటుంది. దీని తర్వాత తీసినటువంటి భారతీయుడు నెక్స్ట్ లెవెల్లో పెడుతుంది. అందులో కూడా దేశభక్తి, లంచగొండితనము, ఈ టాపిక్స్ అంటే కాంటెంపరీ ఆ టైంలో చర్చ జరుగుతున్నటువంటి సమాజంలో చర్చనీయాంశమైన విషయాలు మాత్రమే తీసుకుని దాన్ని నేపథ్యంగా వాడుతూ ఇంకో కథ చెప్పి మధ్య మధ్యలో ఈ కథని ఆ కథతో రిలేట్ చేస్తూ అద్భుత రసంలో కథని నడపటము. అంటే బీభత్సంగా ఉంటుంది ప్రతి షార్టు కూడా. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. పర్టికులర్గా అప్పటి యూత్కి కనెక్ట్ అయినటువంటి పాటలు ఈ సినిమాలో. అంటే ప్రభుదేవ డ్యాన్సులు బాగా కనెక్ట్ అయింది అందులో. రెండోది వాళ్ళ మేనరిజమ్స్, డైలాగ్స్, పాటల్లో వాడినటువంటి వొకాబులరీ. పేటర్ ర్యాప్ అని ఒక పాట ఉంటుంది దానిలో. ఆ పేటర్ ర్యాప్ అనేటువంటి పాట అంటే రాజశ్రీ గారు రచన చేసినటువంటి చివరి సినిమా అది. ఇందుకూరి రామకృష్ణరాజు ఆయన అసలు పేరు. ఆయన రాజశ్రీ అనే పేరుతో రచనలు చేసేవాడు. ఆయన అద్భుతమైనటువంటి కవి. ఆయన చివరి సినిమా ప్రేమికుడు. ఆ సినిమాకి పాటలు ఇచ్చేసి ఇంటికి వచ్చేసి పడుకుని చనిపోయాడు ఆయన హార్ట్ అటాక్తో. అందులో పర్టికులర్గా పేట్రా పాట చాలా అద్భుతంగా రాశాడు ఆయన. అంటే ఆ టైంలో హాలీవుడ్లో నడుస్తున్నటువంటి ఒక ట్రెండ్ ఉంది. అంటే బ్రేక్ డ్యాన్స్కి పోటీగా ఇంకొక డ్యాన్స్ పట్టుకొస్తూ ఈ రికార్డు ప్లే చేసి మధ్య మధ్యలో హోల్డ్ చేసి ప్లే చేయటం, తద్వారా ఒక విచిత్రమైన డ్యాన్స్ ప్రక్రియను పుట్టించారు వాళ్ళు. దాన్ని ఇక్కడికి అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు. అడాప్ట్ చేసుకుని ఈ ర్యాప్ అనే దీన్ని యాడ్ చేసి ఆ ప్యాటర్ ర్యాప్ వాడతాడు ఆయన. దాంట్లో కాంటెంపరీగా అంటే ఒక దిగువ తరగతి కుటుంబాల్లో, దిగువ తరగతి కాదు అంతకంటే, అంటే ఈ సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ బాలసుబ్రహ్మణ్యం చేశాడు ఆయన. ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కోరికలు, అలాగే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు,
ఇవన్నీ వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ కలలు అన్నీ కూడా ఆ పాటలో ప్యాట్రాప్ అనేటువంటి పాటలో రిఫ్లెక్ట్ చేస్తాడు రాజశ్రీ గారు. రేపేంటి అంటే నేడేంటి రేపేంటి దినసరి అదే అనే పద్ధతిలో నడుస్తుంది. ఏదో అనుకుంటాం మనం, కానీ ఏవి జరగవు, జరుగుతాయనే భ్రమలో బతికేస్తూ ఉంటాం రోజు. ఏ రోజైనా ఇలాగే గడిచిపోతుంది. అందుకని అందులో ఇంకో మాట వాడతాడు, కోపం వస్తే కొంచెం ఆపుకుందాంలే అని. అంటే అప్పుడప్పుడు వ్యవస్థ మీద కోపం వస్తుంది, తిరగబడాలనేటువంటి కోరిక పుడుతుంది, కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసుకుని బతికేస్తాం మనం అనే సెన్స్లో చాలా బాగా నడిచింది ఆ రచన. బాగా రాశాడు ఆయన. జెంటిల్మ్యాన్ కూడా ఆయనే రాశాడు. దాని కంటిన్యూషనే ప్రేమికుడికి ఆయన్ని తీసుకున్నారు. ఆయన ఆ రోజుల్లో తమిళ నుంచి ఏ భాష నుంచి అయినా సరే తెలుగులోకి వచ్చే సినిమాలన్నిటికీ ఆయనతోనే రాయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు విపరీతమైన వొకాబులరీ ఉండేది. ఏ పదానికి ఏ పదం అంటే లిప్ మూమెంట్కి అక్కడ భావం చెడకుండా ఏ పదం వేస్తే కరెక్ట్ సెన్స్ కన్వే అవుతుంది అనేది చాలా ఆచితూచి వాడేవాడు ఆయన. అందుకని డబ్బింగ్ సినిమా అనగానే రాజశ్రీ గారి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఆయన డబ్బింగ్ కింగ్గా నడుస్తూ ఆయన ముగింపు ఈ ప్రేమికుడు సినిమాతో జరిగింది. ఏం రత్నం గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది ఆ సినిమా. తమిళ్లో కుంజుమోన్ తీశాడు, అదే తెలుగులో వీళ్ళు డబ్ చేశారు సూర్య మూవీస్ నుంచి. మ్యూజికల్గా అది చాలా పెద్ద ఇంపాక్ట్ వేసింది. ఏఆర్ రెహమాన్కి విపరీతంగా పేరు తెచ్చిన సినిమా. మణిరత్నం ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన్ని రోజా సినిమాతో. ఆ తర్వాత అతనికి విపరీతంగా పేరు తెచ్చిన సినిమాలు జెంటిల్మ్యాన్, తర్వాత ప్రేమికుడు, ఆ తర్వాత భారతీయుడు. ఇలా ఆయన ప్రయాణం అంటే మణిరత్నం, శంకర్ల మీదుగానే రెహమాన్ ప్రయాణం కూడా నడిచింది. రెహమాన్ పాపులారిటీ కూడా ఈ సినిమాల నుంచి పెరిగింది. అలా శంకర్ ఈ సినిమాతో, ప్రేమికుడు సినిమాతో సౌత్ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగాడు బలంగా. అంటే మార్కెట్ ఉండాలి, మార్కెట్ ఉన్నప్పుడే మనం చేసేటువంటి సినిమాకి బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డు. ఇంత మార్కెట్ ఉంది కాబట్టి ఇంత డబ్బులు ఈజీగా రికవర్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్కి ఆయన మార్కెట్ డిజైన్ చేసుకున్నాడు మొదటే. సౌత్ ఇండియన్ మార్కెట్ టోటల్గా రిలీజ్ అయ్యాయి ఆయన సినిమాలన్నీ. అది జెంటిల్మ్యాన్ నుంచి మొదలైంది. నిజానికి జెంటిల్మ్యాన్ సినిమాకి ఇళయరాజాతో చేయించుకుందాం అనుకున్నాడు ఆయన. ఆయనతో 2-3 సిట్టింగ్స్ అయిన తర్వాత కుదరక, అంటే ఆయన వేవ్ లెంగ్త్ కుదరక ఫైనల్గా వేరే ఆల్టర్నేటివ్ కోసం చూస్తుండగా రోజా సినిమా చూసి రెహమాన్ని అప్రోచ్ అయ్యాడు ఆయన. అక్కడి నుంచి రెహమాన్తోనే ట్రావెల్ అవుతున్నాడు. మధ్యలో ఒక అపరిచితుడు సినిమాకి హారిస్ జయరాజ్ పనిచేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు, దానికి రెహమాన్ కాదు, ఈ సినిమా అంటే తమన్ చేస్తున్నాడు ఇప్పుడు. వీళ్ళిద్దరూ తప్ప దాదాపుగా శంకర్ చేసినటువంటి అన్ని సినిమాలకి రెహమానే మ్యూజిక్ డైరెక్టర్. రెహమాన్ శంకర్ కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా ప్రేమికుడు. ఆ రోజుల్లో రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా. దాన్ని ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఈ తరం ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో కేవలం అంటే ఇది తోటరాముడు కథే, పాతాళ భైరవి కథే, అంతకుమించి ఏమీ లేదు. అంటే రాజుగారి కుమార్తెకి ఒక తోటమాలి కొడుకు తోటరాముడు, వాళ్ళిద్దరూ ప్రేమలో పడటం, రాజకుమారిని తోటరాముడు ఎలా సాధించాడు అనేదే కథ. ఈ సినిమాలో కూడా అంతే. అతను ఒక దిగువ తరగతి మనిషి, చిన్న అంటే సాధారణంగా పేటలో కనిపించేటువంటి ఒక కుర్రాడు. అతను ఒక గవర్నర్ కూతురుని, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక గవర్నర్ గారి కూతురుని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఒక లైన్. ఈ లైన్కి గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోంది అని అప్పటి ప్రాంతీయ పార్టీలన్నీ చేస్తున్న విమర్శని కూడా ఇంకొక లైన్గా తీసుకుని ఈ రెండింటిని కలుపుతూ మ్యూజికల్ లవ్ స్టోరీగా మార్చి సక్సెస్ కొట్టాడు ఆయన. ఆ ప్రయోగాన్ని ఇప్పుడు మళ్ళీ జనాలకు చూపించాలనుకుంటున్నారు. అది రీ రిలీజ్కి పెట్టారు. ఇప్పుడు రీ రిలీజ్ కల్చర్ అనేది అంటే ఇప్పుడు డిజిటలైజ్ చేయాలి సినిమాని. అది రీల్లో వచ్చిన సినిమా,
రీల్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో వచ్చిన సినిమా ఇప్పుడు దాన్ని డిజిటలైజ్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ కల్చర్ మొదలైంది కూడా తమిళనాడులోనే. అందమైన అనుభవం అనే సినిమాతో మొదలైంది ట్రెండ్. అది దాని తమిళ వెర్షన్. దాని తమిళ వెర్షన్ని డిజిటల్లోకి మార్చి రిలీజ్ చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్ చేసిన బాలచంద్ర గారి సినిమా. అక్కడి నుంచి తెలుగులోకి అడాప్ట్ అయ్యి తెలుగులో చాలా సినిమాలు రిలీజులు పెడుతున్నారు. ఎలాగూ ఈ సినిమా అంటే ఆ కాలం నాటి రీల్స్ని డిజిటలైజ్ చేయటం అనే ప్రక్రియ ఎలాగూ చేస్తున్నారు. ఆ ప్రక్రియ జరిగిన తర్వాత దాన్ని ఒక రిలీజ్ పెట్టడం ద్వారా కొంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనేది కూడా ఒక వ్యూహం ఉంది వీళ్ళకి. అందులో భాగంగా ఇప్పుడు ఆ సినిమా దానికి ఒక అకేషన్ కావాలి కాబట్టి 30 years అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, ఈ జనరేషన్ మీద ఏ ప్రభావం వేస్తుంది ఆ సినిమా అనేది చూడాలి. ఆ పాటలు ఆల్రెడీ పాపులర్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు పోషించినటువంటి క్యారెక్టర్ చాలా చాలా సింపథెటిక్గా ఉంటుంది. దీనిలో పోలీస్ అట్రాసిటీస్ ఇవన్నీ కూడా నడుస్తాయి ప్యారలల్గా. కొంత రియలిస్టిక్గా ఉండేలాగా కూడా చూసుకుంటాడు శంకర్ తన సినిమాని. అది కూడా కనిపిస్తుంది ఇందులో. అంటే ప్రభుదేవాన్ని గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇంట్రాగేట్ చేసేటువంటి సీన్ ఒకటి ఉంటుంది. దాంట్లో నటుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా హై లెవెల్లో నటించాడు. అంటే చాలా ఎమోషనల్గా కనిపిస్తాడు సినిమాలో. ఒక పాటలో వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయటం కూడా కనిపిస్తుంది మనకు, ప్రభుదేవ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇలా ఒక విచిత్రమైనటువంటి బ్లెండ్ సినిమా ఇది. చూడాలి రిలీజ్లో మరి ఎలా కనెక్ట్ అవుతుంది ఈ జనరేషన్గా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.